తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇందుకు మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ పంపిన నోటీసులే కారణం. ఈ ఒక్క పరిణామం కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక మలుపుగా కనిపిస్తోంది. కేసీఆర్ గనుక విచారణకు హాజరైతే ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ఆరోపణలపై విచారణ ఓ కొలిక్కి వస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నల్లా ఒకటే, అదే కేసీఆర్ విచారణకు వస్తారా లేదా? అంతా అయిపోయిందనుకున్న టైంలో కేసీఆర్ కు ఎందుకు నోటీసులు పంపారు? కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక మలుపు. కేసీఆర్ కు నోటీసులు పంపిన పీసీ ఘోష్ కమిషన్. మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరవుతారా? కాళేశ్వరం కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది అనుకుంటున్న టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై మరింత లోతుగా విచారణ జరిపేలా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువుని పెంచింది. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ఎందరో అధికారులను, ఇంజనీర్లను విచారించిన కమిషన్ ఈసారి ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ కే నోటీసులు పంపింది. ఆయనతో పాటు ప్రాజెక్టు నిర్మాణం జరిగిన సమయంలో ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావుకు, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కు కూడా నోటీసులు పంపారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, ఇతర బ్యారేజీల్లో లీకేజ్లు, నిర్మాణంలో నాణ్యతా లోపాల లాంటి ఆరోపణలపై తెలంగాణ సర్కార్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలు, అప్పటి సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రిగా ఉన్న వారి పాత్రపై స్పష్టత కోసం ఈ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన కమిషన్ విచారణలు అధికారులు, ఇంజనీర్లంతా ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి సూచనలే పాటించామని చెప్పటం కూడా చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ఇంజనీర్లు, అధికారులు తమ వాంగ్మూలాల్లో ముఖ్యమంత్రి ప్రత్యక్ష ఆదేశాల మేరకే వ్యవహరించామని చెప్పినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరైన ఉన్నతాధికారులు కూడా మేడిగడ్డ బ్యారేజ్ లో నీటి నిల్వ చేసేందుకు ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలొచ్చాయని కమిషన్ కు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పూర్తవకుండానే ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారనే వాదనలున్నాయి. నిర్మాణ సంస్థలు, ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి తప్పిదాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కూడా గతంలో ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ఉందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టాక ఓ సందర్భంలో ప్రాజెక్టు నిర్మాణమంతా ఇంజనీర్లే చూసుకున్నారన్నారు. అయితే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, రెండో టర్మ్లో ఇరిగేషన్ మంత్రిగాను వ్యవహరించారు. మేడిగడ్డ బ్యారేజ్ స్థలం ఎంపిక లాంటి కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉందని కమిషన్ భావిస్తోంది. దాంతో 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జూన్ 5లోగా కేసీఆర్ విచారణకు రావాలని, అదేవిధంగా జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్ విచారణకు రావాలని నోటీసులిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక, నిర్మాణపరమైన అంశాలపై, వారి హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని కమిషన్ కోరింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే అనేక మంది అధికారులను, ఇంజనీర్లను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. ప్రాజెక్టుకు సంబంధించి డాక్యుమెంట్లు, ఫైళ్లను పరిశీలించింది. కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండగా ప్రభుత్వం దాన్ని మరో 2 నెలల పాటు పొడిగించింది. దీనికంటే ముందు త్వరలోనే కమిషన్ తన ఫైనల్ రిపోర్టుని కూడా సమర్పించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కీలక నాయకులను విచారించకుండా నివేదిక సమర్పిస్తే అసంపూర్ణంగా ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో కమిషన్ గడువుని పొడిగించి కేసీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఓ కీలక మలుపుగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం రాజకీయంగానే కాదు, న్యాయపరంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్, హరీష్, ఈటెల విచారణతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ కొలిక్కి వస్తుందా లేదా అనేది కూడా ఆసక్తిగా మారింది. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపడం పెద్ద విషయమే. కానీ దీనిని మించిన క్వశ్చన్ మరొకటి ఉంది.
అసలు కేసీఆర్ విచారణకు హాజరవుతారా? ఇదే కాదు, పీసీ ఘోష్ కమిషన్ విచారణలో కేసీఆర్కు వ్యతిరేకంగా వచ్చిన అంశాలేంటి? ఏ అంశాల్లో కేసీఆర్ ప్రస్తావన వచ్చిందనేది కూడా ఆసక్తిగా మారింది. అసలు కేసీఆర్ ఎందుకు విచారణకు రావాలి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలేంటి? తేలాల్సిందేమిటి? ఇవన్నీ కాదు, కేసీఆర్ హాజరవ్వకపోతే పరిస్థితి ఏంటి? నోటీసులు ఇచ్చారు సరే, కేసీఆర్ విచారణకు వస్తారా? ఇదే ఇప్పుడున్న బిగ్ సస్పెన్స్. సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయించింది. అందుకోసమే కేసీఆర్తో సహా హరీష్ రావు, ఈటెల రాజేందర్కు కూడా నోటీసులు జారీ చేశారు. కానీ కేసీఆర్ విచారణకు వెళతారా లేదా అనేదే మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు కేసీఆర్ని పిలిచినప్పుడు ఆయన విచారణకు హాజరవ్వకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో ఇప్పుడు కాళేశ్వరం అవకతవకలపై విచారిస్తున్న పీసీ ఘోష్ కమిటీ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అసలు కేసీఆర్ ఎదుర్కొంటున్న ఆరోపణలేంటి అనే విషయాల్లోకి వెళితే, మేడిగడ్డ బ్యారేజీని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం లాంటి కీలక నిర్ణయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. ఈ స్థలం మార్పు ప్రాజెక్టు వ్యయం పెరిగేందుకు టెక్నికల్ సమస్యలకు దారితీసిందనే ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది అధికారులు, ఇంజనీర్లు కూడా తమ వాగ్మూలాల్లో ఈ కీలక నిర్ణయాలు ఉన్నత స్థాయిలో ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగాయని చెప్పడం కూడా చర్చానీయాంశంగా మారింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవటం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు రావటం లాంటి నిర్మాణ లోపాలకు గల కారణాలని కూడా కమిషన్ విచారిస్తుంది. ఈ లోపాలకు ప్రధాన కారణం డిజైన్, నిర్మాణ నాణ్యతలో రాజీ పడటం, నిబంధనల్ని ఉల్లంఘించడం లాంటి అంశాలను ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నిర్ణయాలు అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరిగాయని కొందరు అధికారులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిజైన్కు ఆమోదాలు, నాణ్యత, నియంత్రణ, ప్రాజెక్టు అమలు లాంటి కీలక నిర్ణయాలు ఉన్నత స్థాయిలోనే తీసుకున్నారని, ప్రాజెక్టు సిబ్బంది జోక్యం లేకుండా జరిగాయని కొందరు సీనియర్ ఇంజనీర్లు కమిషన్కు తెలిపారు. మరోవైపు బ్యారేజీల్లో లీకేజీలతో పాటు ఇతర లోపాలను కూడా 2022లోనే నిర్మాణ సంస్థ గుర్తించినా వాటిని మరమ్మతు చేయకుండా నీటిని నిల్వ చేయడం వల్ల మరింత దెబ్బతిన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలోనూ ఉన్నత వర్గాల ఆదేశాలున్నాయని కొందరు అధికారులు చెప్పినట్లు సమాచారం. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ స్థలం మార్పు వెనుక కేసీఆర్ పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టుకి సంబంధించిన డిజైన్ ఆమోదాలు, నిర్మాణ ప్లానింగ్లో కేసీఆర్ పాత్ర గురించి కూడా కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈ విధమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నందువల్ల కేసీఆర్కు కూడా తన వాదన వినిపించుకునే అవకాశం కల్పించేందుకే పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిందనే వాదనలు ఉన్నాయి. ఆయన కనుక విచారణకు హాజరై తన వాదన వినిపిస్తే ఈ ఆరోపణలు, మిగతా అంశాలపై పూర్తి స్థాయి స్పష్టతొచ్చే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ హాజరవుతారా లేదా అనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన కనుక హాజరవ్వకపోతే నోటీసుల్ని లెక్క చేయనట్లు, విచారణ ప్రక్రియను సీరియస్ గా తీసుకోలేదనే సంకేతం వెళుతుంది. అంతేకాదు, కేసీఆర్ దగ్గర దాచిపెట్టాల్సిన సమాచారం ఏదో ఉందని, ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించిన సమాచారం ఆయనకు ఏదో తెలుసనే బలమైన అనుమానం కూడా ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. విచారణకు సహకరించిపోవటం వల్ల న్యాయపరమైన ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపించే అవకాశమూ ఉంది. అయితే కేసీఆర్ హాజరు కాకపోయినా ఎలాంటి వాదనలు లేకుండానే కమిషన్ తన విచారణ కొనసాగించి అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, వాగ్మూలాల ఆధారంగా తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించొచ్చు. ఆయన హాజరు కాలేదనే విషయాన్ని కూడా రిపోర్టులో తెలియచేయొచ్చు. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. కేసీఆర్ హాజరు కాకపోవడం, విచారణకు సహకరించకపోవడం లాంటి అంశాలు ప్రభుత్వ వాదనలకు బలం చేకూర్చే అవకాశం ఉంటుంది. మరోవైపు కేసీఆర్ కూడా ఈ నోటీసులను కోర్టులో సవాల్ చేసే అవకాశమూ ఉంది.
గతంలో విద్యుత్ కమిషన్ పంపిన నోటీసులను న్యాయస్థానంలో సవాల్ చేసి తనకు అనుకూలమైన ఆదేశాలను పొందారు. ఇప్పుడు కూడా అదే తరహాలో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులను కూడా సవాల్ చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, విచారణను ఎదుర్కొనే ధైర్యం లేదని ఆరోపించే ఛాన్స్ ఉంది. దాంతో కాళేశ్వరం కమిషన్ పంపిన నోటీసులపై కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.